నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. ఎన్టీపీసీ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది. ఈ విషయం తెలిసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య మాట్లాడుతూ, గత వారం రోజులుగా మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి శనివారం రాత్రి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలోకి వచ్చిందని, గోదావరి నదిలో అడుగుజాడలు కనిపిస్తున్నాయన్నారు. మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారులు తడోబా టైగర్ రిజర్వ్ నుండి పెద్ద పులిని ట్రాక్ చేసుకుంటూ రాగా శ్రీరాంపూర్ వైపు 3 రోజుల క్రితం ఆనవాళ్లు దొరికాయని, గోదావరి నదిని దాటి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ వైపు వచ్చే అవకాశం ఉందని పెద్దపల్లి జిల్లా శాఖ అధికారులకు సమాచారం అందించారన్నారు. ఆ విధంగానే పెద్దపులి శనివారం రాత్రి గోదావరి నదిని దాటి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలోకి ప్రవేశించిందని తెలుపుతూ, పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సంచరించవద్దని తెలుపుతూ, ప్రజలు ఎలాంటి నిషేధిత ఉచ్చులు బిగించి పులికి హాని కలిగించరాదని హెచ్చరించారు. వారం రోజుల నుంచి మనకు మంచిర్యాల జిల్లాలో మన ఫారెస్ట్ స్టాఫ్ మొత్తం ఈ టైగర్ అనేది మనకు తడోబా టైగర్ రిజర్వ్ నుంచి వచ్చిన దాని మీద వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని ట్రాక్ చేసుకుంటూ వస్తున్నారు. దాదాపు ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి మనకి ఈ చుట్టుపక్కల అంటే మనకి గోదావరి అవతల మంచిర్యాల జిల్లాలో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 2-3 రోజుల నుంచి మాత్రం ఈ గోదావరి దగ్గరికి వచ్చేసి అడుగులు వస్తున్నాయి, మళ్ళీ అది వెనక్కి వెళ్తున్నాయి. అట్లా 3 డేస్ నుంచి వాళ్ళు అంటున్నారు. అక్కడ డిఎఫ్ఓ గారు కూడా మనకు చెప్తూనే ఉన్నారు. స్టాఫ్ కూడా అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. ఆల్మోస్ట్ రాత్రి దాదాపు అది దాటి ఉండొచ్చు. మనకు ఫ్రెష్గా పగ్ మార్క్స్ అనేది దాని యొక్క అడుగులు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మన స్టాఫ్ కూడా చూశారు. అక్కడి నుంచి కూడా మనకి సెక్షన్ ఆఫీసర్ అండ్ వాళ్ళ యొక్క ఎనిమల్ ట్రాకర్స్ కూడా వచ్చేసి మన స్టాఫ్ అంతా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సేమ్ టైం పబ్లిక్ యొక్క సేఫ్టీ కూడా ఇంపార్టెంటే. పబ్లిక్ ఎటువంటి వాళ్ళు కూడా రిస్క్ తీసుకోకుండా మాత్రం ఖచ్చితంగా ఈ పొలాల దగ్గరికి పోతుంటారు, ఎక్కువ ఒంటరిగా పోతుంటారు. అట్లాంటి వాళ్ళే కొన్ని మనకు ఆసిఫాబాద్లో కూడా ఇన్సిడెంట్లు అయినాయి, అట్లా యాక్సిడెంట్లు అయినాయి, చనిపోయారు. కాబట్టి అట్లాంటి ఇన్సిడెంట్లు ఇక్కడ ఏం జరగకూడదు. అందుకనే మనం ప్రికాషనరీగా మనకు ఊళ్ళో కూడా అవేర్నెస్ అనేది మనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు లింగాపూర్, మేడిపల్లి, ఆల్మోస్ట్ ఈ శివారు ప్రాంతాలకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. టామ్ కూడా చేపిస్తున్నాం. కాబట్టి పబ్లిక్ అనేది జాగ్రత్తగా ఉండాలి. అన్ని చేసుకోవచ్చు కానీ బట్ గుంపులుగా ఒక 10 మంది మినిమం, ఎటుపోయినా ఒక 10 మంది కలిసేటట్టు వెళ్ళేటట్టు ఉండాలి. శివారు ప్రాంతాలు మాత్రం, పొలాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 9 ఆ తర్వాతనే పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకే తిరిగి వచ్చేటట్టు చూసుకుంటే మంచిది. పొలాలు చేసుకోవద్దు అనట్లేదు కానీ బట్ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. అట్లాగే ఎలక్ట్రిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ ఉంటాయి, ఈ వాటి కోసం పెడతారు కొన్ని. అట్లాంటి వాటివి కూడా ఏమైనా 3 ఫేజ్ అట్లాంటి వాటివి ఉంటే కూడా అట్లాంటివి కూడా మీరు పబ్లిక్ కూడా, ఎందుకంటే మీడియా ద్వారా మేము ఎందుకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇవే చెప్పాలి. లీగల్ యాక్టివిటీస్ అనేది దానికి జంతువుకి, మనకి యానిమల్కి ఎటువంటి ఆటంకం కూడా కలగొద్దు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మీ మీడియా కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.